షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. స్పెషల్ సాటర్డే వీకెండ్ అనాలిసిస్ గోల్డ్ వీడియోలో స్వాగతం. సో ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, నేను గమనించిన కొన్ని ముఖ్యమైన ప్యాటర్న్స్ నేను చూశాను. అది గోల్డ్ ఫ్యూచర్స్ మూవ్మెంట్లో బాగా మనకు అర్థం చేసుకోనికి ఆ కైండ్ ఆఫ్ హెల్ప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మనము ప్రతిరోజు ఈ వీడియోస్లో ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇది డీటెయిల్గా నేను మీ అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాను. సో ముఖ్యంగా ఏంటంటే, జరిగింది ఏంటి గత వారంలో, జరగబోయేది ఏంటి రాబోయే వారంలో. ఎందుకంటే చాలా క్రూషియల్ అండి. ఈ నవంబర్ నెలలో పెళ్ళిళ్ళు నిజంగా అసలు ఇంట్లో చూస్తే పెళ్లి పత్రికలు ఎన్ని వస్తున్నాయంటే నిజంగా ఐ థింక్ సమ్వేర్ అబౌట్ ఒక 10-12 పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయి, అంటే అటెండ్ చేయాల్సినవి. అండ్ అంటే ఇదే ఒకవేళ నిజంగా ఇంత కైండ్ ఆఫ్ డిమాండ్ ఉందంటే మరి గోల్డ్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు గమనించాలి, ఎందుకంటే డిమాండ్ చాలా పెరగబోతుంది. అట్ ద సేమ్ టైం మనకు కావాల్సింది ఏంటి, తక్కువ ధరలో బంగారం కొనడం. అది ఎలా? ఒకటైతే అవసరానికి, ఇంట్లో ఫంక్షన్కి ఆర్ పెళ్ళికి కొనాలి. రెండవది ఏంటంటే పెట్టుబడి కూడా చేయాలి మరి. ఎందుకంటే ఈ రోజుతో తీరిపోయిన అవసరము మళ్ళీ ఫ్యూచర్లో రాదని చెప్పే గ్యారంటీ లేదు. ఎందుకంటే మీరు ఎఫ్డీలో కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో కూడా పెడుతున్నారు, మిగతా వాళ్ళు గోల్డ్ ఎంసీఎక్స్ ఫ్యూచర్స్లో కొంటున్నారు, ఈటీఎఫ్లు కూడా కొంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఏమైందంటే ఇన్ని సంవత్సరాల నుంచి స్లోగా పర్ఫామ్ చేసి సడన్గా గత 2 సంవత్సరాల నుంచి బాగా మంచిగా రిటర్న్స్ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు అందరికీ కనపడుతుంది. సో కనపడడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ వారమంతా మనకు టైం దొరికినా దొరకకపోయినా వీకెండ్ అనాలిసిస్ సాటర్డే వీడియో మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే దానివల్ల మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేసే ముందు మీరు కొద్దిగా ప్రతి నెల పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా ఏం చేయొచ్చు అంటే, ఈ వీడియో వారానికి ఒకసారి చూసిన తర్వాత ఎగ్జాక్ట్లీ మనకి ఈ వారానికి పడిపోతుందంటే గోల్డ్ ఈటీఎఫ్ మనకు తక్కువ ధరలో వస్తుంది. ఎంసెక్స్ ఫ్యూచర్లో ఉన్న గోల్డ్ మినీ, గోల్డ్ గినియా ఆర్ గోల్డ్ మెగాలాడ్ కానివ్వండి తక్కువ ధరకు కొనుక్కోవచ్చు. సో దాని ప్రకారంగా నేను రికమెండేషన్స్ ఇవ్వనండి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే చాలు, మీరు ఆటోమేటిక్గా డబ్బులు సంపాదిస్తారు. సో కాబట్టి ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రెషియస్. ఎంత రైట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుందన్న మాట మీకు అది కరెక్ట్గా మీరు అర్థం చేసుకోగలిగితే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటారు. సో ఈరోజు మీకు చూపించబోయేది ఒక యూనిక్ పద్ధతి. ఇందులో ఎగ్జాక్ట్లీ గత 10 రోజుల్లో గోల్డ్ అసలు మనల్ని ఏం ఇండికేట్ చేసింది, నేను ఎక్కడికి వెళ్తున్నాను, పైకి వెళ్తానా లేదంటే పడిపోతానా, గోల్డ్ మీకు అది చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట. సో అది మనం చూసి దాన్ని అర్థం చేసుకుని నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అన్న సిగ్నల్ కూడా మీకు అందుతుంది. సో చూద్దాం ఇక్కడ. సో నవంబర్ 7th నుంచి చూసుకుంటే యాక్చువల్గా ఇది నవంబర్ 7th వరకు ఉందండి. అంటే మనకు ముఖ్యంగా చూసుకుంటే వీకెండ్ వరకు వచ్చేసింది అనమాట, అది నిన్నటి దాకా. అండ్ అక్టోబర్ 29th నుంచి చూసుకుంటే 29th అక్టోబర్ రోజున పాజిటివ్లో క్లోజ్ అయింది. 30th అక్టోబర్ రోజున -85 రూపీస్, +165, -25. ఒక రోజైతే ఫ్లాటే ఉంది 2nd నవంబర్. అండ్ 3rd నవంబర్ మళ్ళీ పాజిటివ్లో క్లోజ్ అయింది. మళ్ళీ మనం చూసుకుంటే 4th నవంబర్ రోజున మళ్ళీ నెగిటివ్లో క్లోజింగ్ ఇచ్చింది, ఇక్కడ కూడా నెగిటివ్. అయితే ఇక్కడ మనం చూసుకుంటే 6th 7th వరకు కూడా మనం చూసుకుంటే పాజిటివ్ అండ్ నెగిటివ్. సో లెక్క పెడదాము ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది, ఎన్నిసార్లు పడిపోయింది. 1 2 3 ఇక్కడ 3 సార్లు అండ్ ఇక్కడ 4 5. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 1 2 3 3 సార్లు పడిపోయింది, 4 5 సార్లు. అంటే గత 10 రోజుల్లో 5 రోజులు మైనస్లో క్లోజ్ అయింది. అండ్ 1 2 and 3 చూసుకుంటే దాంతోపాటు 4. సో 4 సార్లే పెరిగింది. ఒకసారి అయితే ఒక రోజు అయితే ఫ్లాట్గా క్లోజ్ అయింది. సో దానికి అర్థం ఏంటి, గోల్డ్ డౌన్ సైడ్ ఉన్నట్టు లెక్క. కానీ 5 రోజులు పడిపోయినప్పుడల్లా 4 రోజులు పెరిగింది కూడా. సో దానివల్ల ఏమైందంటే మార్కెట్లో ఎక్కువగా మూమెంట్ రావట్లా. ఎందుకంటే 5 రోజులు పడ్డా కానీ మిగతా 4 రోజులు మాత్రం పెరిగిపోతుంది కాబట్టి, ఆర్ 5 రోజులు పెరిగినా కానీ మిగతా 4 రోజులు పడిపోతుంది కాబట్టి అది ఆల్మోస్ట్ సేమ్గా అయిపోయింది. కాబట్టి గోల్డ్లో సైడ్ వేస్ మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది, ఇది గమనించాలి. దీని తర్వాత ఎగ్జాక్ట్లీ మీ అందరి కోసము గత సంవత్సరంలో ఎంత ఉండింది హైయెస్ట్ ప్రైస్ అండ్ లోయెస్ట్ ప్రైస్, అలాగే 6 నెలలు, 3 నెలలు, నెల లేదా వారం ముందు ఎంత ఉండింది అది కూడా మీరు గమనించండి. ఎందుకంటే ఆ ప్రైసెస్ మీరు నోట్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ దానికి టచ్ అయింది అనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది
గోల్డ్ బాగా పడిపోయి కిందికి వచ్చి దాన్ని టచ్ చేసిందా, లేదంటే గోల్డ్ బాగా పెరిగిపోయి అలాంటి హైయెస్ట్ లెవెల్కి వచ్చిందా? సో ఆ రెండు కూడా మీరు గమనిస్తే ఏమవుతుందంటే మీరు కొనుక్కునే ముందు మీకు ఒక ఐడియా వస్తుంది, ఓహో చాలా హైయెస్ట్ లెవెల్కి వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ కంగారు పడకూడదు, తొందర పడకూడదు, కొనకూడదు అని చెప్పేసి కాస్తంత కరెక్షన్ కోసం మీరు వెయిట్ చేసే అవకాశం ఉంటుంది. సో లుక్ హియర్. సో సంవత్సరం ముందు మనం చూసుకుంటే బంగారము ఎగ్జాక్ట్లీ మీకు 1,32,294 రూపాయలు. అలాగే 6 నెలల ముందు అంతే ఉంది, 3 నెలల ముందు కూడా అంతే ఉంది, నెల ముందు కూడా అంతే ఉంది. సో దీనికి అర్థం ఏంటంటే ఈ లెవెల్ దాటితేలే మళ్ళీ మీకు లైఫ్లో కొత్త హైస్ కనిపించే అవకాశం ఉంటుంది. లేదా మీరు లోస్ చూసుకుంటే 73,000, 90,000, 98,000, 1,17,000 అండ్ 1,19,000 వారం ముందటి విషయం. కానీ వారం ముందటి విషయము నెల ముందు ఎలాగైతే పెరిగింది, ఆల్ టైమ్ హైలో ఉన్న రేట్ ఉంది కదా, వారం ముందు చూసుకుంటే అది లేదు, 1,22,325 రూపాయలు మాత్రమే. సో దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే లోస్ వైపు అయితే రావట్లా, అంటే లోస్లో కొత్త లో క్రియేట్ చేయట్లేదు. సో మనం ఏం చేయాలి, దీన్ని ఎక్కువగా జాగ్రత్తగా ఫాలో కావాలి, దీన్ని ఎప్పుడైనా క్రాస్ చేస్తుందా అన్న విషయం మనము గమనిస్తుండాలి. లేదా ఒకసారి ఈ వారానికి లాస్ట్ డే ఆఫ్ ద వీక్లో నిన్న శుక్రవారం రోజున 1,19,150 రూపాయలు ఒకవేళ నెక్స్ట్ వీక్ దిగుతుందా, ఎందుకంటే దగ్గరలోనే ఉంది, 1,20,000, 1,21,000 మధ్యలోనే గోల్డ్ ఉంది కాబట్టి మీకు ఆ 1,19,000 తెగిపోయే అవకాశాలు కూడా మరి ఎక్కువ ఉన్నాయి. మరి అంటే దాని అర్థం ఏంటి, గత నెల ఏదైతే లో క్రియేట్ చేసిందో 1,17,000 రూపాయలు అక్కడ దాకా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఎందుకంటే 1,19,000-17,000కి ఎక్కువగా డిఫరెన్స్ లేదు కాబట్టి జస్ట్ 2,000 మధ్యలో గ్యాప్ ఉంది. సో అది కూడా దిగిపోయింది అనుకోండి, అప్పుడు మీకు 98,500 వచ్చే అవకాశం ఉందంటారా? ఇదేదో శుభవార్తలా ఉందే, గోల్డ్ ప్రైసెస్ పడితే అందరూ పండగే చేసుకుంటారు. కానీ ఆ సిచ్యువేషన్ నాకైతే కనబడట్లా, నేషనల్ మీడియాలో కూడా ఎవరు ఏం చెప్పట్లేదు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే 1,19,000, 1,17,000 మాత్రము దిగిపోయే అవకాశాలు సూచనలు కనిపిస్తున్నాయి. ఇట్స్ నాట్ అ రికమెండేషన్, ప్యూర్లీ ఎడ్యుకేషన్ వీడియో కాబట్టి మీరు ఈ లెవెల్స్ని మీ గ్రాఫ్ కానివ్వండి, చార్ట్స్ కానివ్వండి, మీ హోంవర్క్ కానివ్వండి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి, అది కూడా రైట్ విషయాలు తెలుసుకోండి. మరి లేదంటారా మళ్ళీ మీరు ప్రాబ్లంలోకి వస్తారు, లాసెస్ పెరిగిపోతాయి. ఇంకొక విషయం, ప్రపంచం అంతట్లో కూడా గోల్డ్ అనే ఈ ట్రేడింగ్లో ప్రతి కంట్రీ లైక్ అమెరికా, లండన్ ఇవన్నీ ఏం చేస్తున్నాయి అన్నది నేను మీకు సండే స్పెషల్ అనాలిసిస్లో చెప్తాను. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వీక్ ప్రపంచంలో డాలర్ విషయానికి వచ్చినప్పుడు గోల్డ్ ఎలా మూవ్మెంట్ ఇవ్వబోతుంది అవన్నీ డీటెయిల్స్ కూడా రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి, చెప్తాను, జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.